కావలి మండలం మహిళా సమైక్య సర్వసభ సమావేశంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిబింబంగా కావలి మండల మహిళా సమైక్య 20వ సర్వసభ సమావేశంలో పాల్గొని ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. నేల ప్రీతి చిందున ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చిలుకురాల కుందున చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకువరా కుందున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 20 రోజులు మనందరికి పండగలే. మొన్నే క్రిస్మస్ పూర్తయింది, ఇప్పుడు మళ్ళీ ముక్కోటి స్టార్ట్ అయింది, మళ్ళీ జనవరి 1 ఆ తర్వాత సంక్రాంతి. మనందరి జీవితాల్లో మీరు ఎంత చిరునవ్వులు చిందిస్తున్నారు, అలాగే మనందరి జీవితాల్లో ఆనందం ఎప్పుడూ ఉంటుందని, ఆ దేవుడు చల్లని నీడలో మనందరం ఆనందంగా ఉంటామని, అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈరోజు విస్తారంగా వర్షాలు కురవటం, రైతాంగం అంతా ఆనందంగా ఉండటం, ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా మన అందరం రైతు బిడ్డలం, మన అందరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈరోజు అన్ని పంటలు బాగా పండటానికి అన్ని వనరులు కల్పిస్తున్న ఈ ప్రభుత్వంలో మనందరం కూడా పాలు పంచుకుంటాం. ఈనాటి మండల సమైక్య జనరల్ బాడీ మీటింగ్కి నన్ను ఆహ్వానించిన మీ గ్రూప్ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా నా సోదరి తెరీసాకి అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున స్టేజీ మీద ఆశీర్వదించినటువంటి నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీఎం గారు, కృష్ణారావు గారు, వెంకటేశ్వర్లు గారు, ఇంకా రసూలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 3 సంవత్సరాల పాటు మండల సమైక్య సభ్యులుగా ఉన్నటువంటి సోదరి తెరీసా, అదేవిధంగా వెంకటరమణ ఉపాధ్యక్షురాలు గారు, సెక్రటరీ కళ్యాణి గారు, సంయుక్త కార్యదర్శి పద్మ గారు, కోశాధికారిగా మహేశ్వరి, వీళ్ళందరూ కూడా ఈ మండల సమైక్యకి 3 సంవత్సరాల నుంచి సభ్యులుగా ఉండి, ఈ రోజున నూతన జనరల్ బాడీ మీటింగ్లో కొత్త కమిటీని ఏర్పరచుకుంటూ ఆ కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రశాంతిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి ఆధ్వర్యంలో మళ్ళా ఇంకా ఎక్కువ లోన్లు మనందరికీ ఇచ్చే విధంగా వారు పనిచేయాలని, వారికి మీరందరూ కూడా సహకరించాలని, ఆ కమిటీ కూడా మీరు అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు మీరందరూ కూడా పనిచేసుకోవాలని మనసారా అభినందిస్తూ, పొదుపుకి మారు పేరు నెల్లూరు జిల్లా. ఈ పొదుపు పథకం విప్లవంగా కావటానికి కారణం నెల్లూరు జిల్లా. పొదుపు అనేది పుట్టుకొచ్చింది నెల్లూరు జిల్లా నుంచే. మనం నెల్లూరు జిల్లాలో వేసిన విత్తనం అంటే 1996-97 ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ పొదుపు కార్యక్రమం ఇంతింతై ఒటిడింత పెద్దదైనట్టుగా ఈరోజు జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి ఈరోజు భారతదేశం అంతా కూడా విస్తరించి ఉంది. అంటే దానికి కారణం మన నెల్లూరు జిల్లా మహిళలు. మీ మహిళల్లో వచ్చినటువంటి ప్రోత్సాహం, సారా ఉద్యమం వచ్చినా నెల్లూరు జిల్లా, పొదుపు ఉద్యమం వచ్చినా నెల్లూరు జిల్లా. అంటే నెల్లూరు జిల్లా మహిళలు ఎంత చైతన్యవంతులు అనే దానికి నిదర్శనం అదే. అటువంటి పొదుపు సంఘాలతో స్టార్ట్ అయినటువంటి ఈ విప్లవం మనందరి జీవితాల్లో
నిజంగా చాలా వెలుగునిచ్చింది. మనలో ఒక శక్తి ఉందని, దాగున్నటువంటి శక్తికి సాధన చేస్తే గంధపు చెక్క మూలన పడేస్తే అది ఖాళీగా ఉంటుంది, సువాసన కూడా రాదు. ఆ గంధపు చెక్కని రాయి మీద రుద్దితే సువాసన వస్తుంది. అలా ఎక్కడో మన గ్రామాల్లో ఉన్నటువంటి మనల్ని గుర్తించి పొదుపుని ప్రోత్సహించి, పొదుపు ద్వారా మన బిడ్డల భవిష్యత్తుకి అంకురార్పణకి నాంది పలికిన వ్యక్తి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. మీకు అందరికీ కూడా తెలుసు, డాక్రా సంఘాలు సృష్టికర్తే మన చంద్రబాబు నాయుడు గారు. 1995 నుంచి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, 2005 మధ్యలో జరిగిన కార్యక్రమాలే ఈ రోజుకి నిర్వహిస్తుందంటే ఆయన చూపిన పటిష్టమైనటువంటి వ్యవస్థ, సంఘబంధాలు, సమాఖ్యలు అన్నీ కూడా 2004లో ఏర్పాటు చేసి, మీ పొదుపుని బ్యాంకు నుంచి మీరే తెచ్చుకోవాలి, మీరే డబ్బులు పంచుకోవాలి, మీరే దగ్గరుండి ఒకరికొకరు కట్టించుకోవాలి. మీ 10 మంది సభ్యుల్లో ఏ ఒక్క సభ్యురాలు కట్టకపోయినా అవసరమైతే మీరు కట్టి బ్యాంకు దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోకుండా పొదుపుని ప్రోత్సహించాలని 2004లో ఈ సంఘబంధాలు, సమాఖ్యలను ఏర్పాటు చేసి 2005లో దీన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూపినటువంటి ధైర్యమే ఈరోజు మా తల్లులు బిడ్డలు. ఆమె చెప్పింది ఇందాక నిజం. వర్షాలు కురిసినా కురకపోయినా, పంటలు పండినా పండకపోయినా, పల్లె ప్రాంతాల్లో తల్లులు బిడ్డల ఎదుగుదల కోసం బర్రెలు పెట్టుకొని పాలు పితికి బిడ్డలను చదివించుకుంటున్న తరుణంలో ఈ పొదుపు ఎప్పుడైతే మనకి అండగా నిలిచిందో, ప్రతి ఇంట ఈరోజు ఇల్లు కట్టుకున్నారు, ఇంటిలో భర్తని సక్రమ మార్గంలో పెట్టారు, వ్యసనాలు పాలవుతున్నటువంటి మగవాళ్ళని దారిలో పెట్టారు, మేము సైతం సంపాదించాలని ధైర్యంతో మీరు ముందుకు పోయారు. ఈరోజు ఆ కుటుంబానికి ఒక దీపంలాగా మీరు తయారయ్యారు. ఆ గ్రామానికి మీరు దీపాల్లాగా వెలుగునిచ్చి ఈరోజు ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ తల్లుల యొక్క ఆనందమే ఈరోజు ఆ గ్రామాల పాటు వరమైందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఇంటికి దీపం ఇల్లాలని ఎందుకు అన్నారంటే, కన్న తల్లి కళ్ళమ్మిడి నీళ్లు ఆ ఇంట పడితే ఆ ఇల్లు దెబ్బతింటుందంటారు. అటువంటిది మీలో ఆనందం తప్ప, ఏ రోజు బాధ వస్తే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటే వెంటనే ప్రభుత్వం ఒక పథకం పెట్టి, ఎస్ నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఇదిగో 50,000 తీసుకొని ధైర్యంగా దళారుల దగ్గర 3 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు పానీయకుండా ఎప్పటికప్పుడు ఇబ్బంది వస్తే మీరే మహిళలు 10 మంది కూర్చొని, ఆ అమ్మాయి ఈరోజు ఇబ్బందుల్లో ఉంది, ఆ అమ్మాయి ఇంట్లో శుభకార్యం చేయాలి, లేదంటే ఆ అమ్మాయి ఇల్లు కట్టుకుంటుంది, ఈ తడవకి ఆ అమ్మాయికి ఇద్దాం ఈ డబ్బులని మీలో ఒక భావన తెచ్చారు, ఒక ఎంకరేజ్ చేశారు, మీలో ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే కాపాడే మనస్తత్వాన్ని పెంచారు. పెంచబట్టే ఈరోజు సంస్థ మాలాంటి వ్యాపారస్తులు లోన్లు తీసుకుంటే ఎగ్గొడుతుంటే, మీలాంటి వాళ్ళు లోన్ తీసుకుంటే కడుతున్నారంటే అది మీ గొప్పతనం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నా ఎక్కడ కూడా బ్యాంకు దగ్గరకు నిజంగా మీ సిబిల్ ర్యాంకింగ్ చూస్తుంటే ఒక్కోసారి నాకే చాలామంది నా బ్యాంకర్ని అడుగుతుంటా, మా పొదుపు మహిళలు ఎలా కడుతున్నారు, వాళ్ళ సిబిల్ ర్యాంక్ ఎట్టుందంటే ఎవరు చూసినా 800గా ఉన్నారు అంటున్నారు. అంటే 700 సిబిల్ ర్యాంక్ ఉంటే లోన్లు ఎట్టనే ఇస్తారు. అటువంటిది మీకు సిబిల్ ర్యాంకింగ్లో చాలా పేరుంది కావలి నియోజకవర్గంలో, ముఖ్యంగా కావలి మండలం మహిళలు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచిస్తే, నిరంతరం కూడా ఈరోజు 76 సంవత్సరాల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మీరు ఒక్కసారి టీవీలు చూస్తే లేదా వాట్సాప్లో చూస్తే నిరంతరం కూడా 76 ఏళ్ల వయసులో మన తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. 76 ఏళ్ల వయసులో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మన తండ్రి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్రానికి తండ్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మనందరి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఇల్లును వదిలేశాడు, సంసారాన్ని వదిలేశాడు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రాష్ట్రం బాగుండాలని, మొట్టమొదటి తల్లులు ఆనందంగా ఉండాలి. ఏ ఇంటలైతే సిరులు పండుతున్నాయంటే ఆ ఇంట్లో తల్లి ఆనందంగా ఉందని అర్థం. ఆ తల్లులను ఆనందించడం కోసం గ్యాస్ బండలు మీకు ఫ్రీగా 3 సిలిండర్లు ఇచ్చే పథకాన్ని పెట్టాడు. తల్లికి వందనం, మీ బిడ్డలను చదివించుకోవడానికి మీ ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట మీద మీ అకౌంట్లో 13,000 రూపాయలు ఇచ్చారు.
మీ బిడ్డలకి బ్యాగులు కానించి, షూలు కానించి, పుస్తకాలు కానించి, సాక్సులు కానించి, యూనిఫామ్లు కానించి 5,000 రూపాయలు అయ్యే వాటిని తగ్గించి 2,000 రూపాయలకి కొని మన బిడ్డలకి ఇచ్చి ఈరోజు 15,000 రూపాయలు మన కోసం ఇస్తున్నారు. రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న అప్పులు పాలైనటువంటి రాష్ట్రం. మీరు ఒక్కసారి చూస్తే మీ బ్యాంకు లోన్లో ఒక్క నెల కట్టకపోతే మిమ్మల్ని ఎంత, మీ సమాఖ్యలు కావచ్చు, మీ సంఘబద్ధ అధ్యక్షురాలు కావచ్చు, మీ వివోఏలు కావచ్చు, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా 1వ తేదీ పెన్షన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం కింద చెప్పిన ప్రకారం డబ్బులు ఇస్తున్నారు, రైతాంగానికి అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు ఆడపిల్లలందరూ కూడా, తల్లులందరూ కూడా భర్తలతో పోటీ పడి భర్తలతో సమానంగా ఈరోజు షాపులకో లేదంటే ఏదో ఒక దగ్గర వ్యాపారం చేసుకోవడానికో, ఉద్యోగాలు లేదంటే చిన్నరాముడిపాలెం ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. మీరందరూ కూడా తుమ్మలపెంటకు వచ్చి కావాలి రావాలి కాదు, భవిష్యత్తులో మీ ఊరు నుంచి నేరుగా, ఎందుకంటే ఒకప్పుడు ఆర్టీసీ బస్సు కోసం రోడ్డు, ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరుగుతుంటే అక్కడ రోడ్లు ఉండాలి. ఈరోజు ఆర్టీసీ బస్సు తెల్ల. మా తల్లులందరూ రేపు అతి తొందరలో స్కూటర్లు కొంటారు. రేపు మీరు ఆఫీసులకు రావాలంటే స్కూటర్లో వచ్చే పరిస్థితి, ఇంకా ఆటోలు కూడా తగ్గిపోయి స్కూటర్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఎలక్ట్రానిక్ స్కూటర్లు వస్తున్నాయి. కరెంట్ ఇంటికి పోయి ప్లగ్లో పెడితే ఉదయానికల్లా ఛార్జింగ్ అయిపోతుంది. ఉదయం బండి తీసుకొని టౌన్కి వచ్చి పని చేసుకొని మళ్ళీ ఇంటికి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి డీజిల్ ఖర్చు లేదు, పెట్రోల్ ఖర్చు లేదు. ఒక్కసారి బండి కొంటే రేపు మీకు సంఘం మండల సమాఖ్య ద్వారా మీకు అది లోన్లు ఇచ్చి రేపు స్కూటర్లు ఇచ్చే రోజులు కూడా వస్తాయి. మీరు అందరూ కూడా గమ్యానికి ఇన్ టైంలో చేర్చుకునే టైంకి, ఎందుకంటే మీకు దేవుడిచ్చిన సహనం. అందుకనే తల్లులని మిమ్మల్ని పొగుడుతున్నాం. ఎందుకంటే ఒకవైపున బిడ్డల్ని, ఒకవైపున భర్తని, ఇంకొక వైపున కుటుంబాన్ని, ఇంకొక వైపున కుటుంబ అవసరాలని ఏకకాలంలో తీర్చగల శక్తి ఒక మహిళా శక్తిగా ఉంది, అది మహిళలుగా ఉంది. అందుకనే ఎప్పుడైనా ఎక్కడైనా దేవుళ్ళని కొలిసిన తల్లులకే ఎక్కువ దండం పెడతామంటే అటువంటి శక్తి కలిగినటువంటి మీకు ఇంకా మేము ఎంతైనా చెయ్యాలి, ఎంత మీ రుణం తీర్చుకోవాలంటే ఈరోజు అల్లిగుంటపాలెం నుంచి కోనేటి వారి పాలెం మీదుగా పెద్దరాముడిపాలెంకి తుమ్మలపెంట లాంటి రోడ్డు ఒకటి కొత్తగా ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంజూరు చేపించా. మీరందరూ ఇళ్లలో ఉంటే నిన్నటి రోజున నేను పొలం గెట్ల మీద తిరిగి మా వెంకట్రావు, రామకృష్ణ, మా నాయకులందరినీ తీసుకొని నేను పొలం గెట్ల మీద తిరిగి ఎలా రోడ్డు వేయాలి, అల్లిగుంటపాలెం నుంచి కోనేటి వారి పాలెం నుంచి ఆ పొలాలు గెట్ల మీద రాముడిపాలెం వరకు రోడ్డు ఎలా వేయాలో చూడటం జరిగింది. ఈ రోజున దానికి 8,04,00,000 రూపాయలతో మంజూరు చేయించాం. వచ్చే 21వ సంవత్సరం వార్షికోత్సవం నాటికి మీకు రోడ్డు వేసి తీరుతానని కూడా మీ అందరికీ కూడా మాటిస్తున్నాం. ఈరోజు చెన్నాయిపాలెం ఉంది. ఈరోజు చాలా దుర్భరమైనది. నిన్న వర్షాలు కురిసే సగం రోడ్డు కారిపోతే ఈరోజు దానికి 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి మూలంపేట వరకు ఈ రోజున రోడ్డులు చేపించాం. అతి తొందరలో ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తున్నాం. ఈరోజు తాళ్ళపాలెం నుంచి పట్లదిన్నె వరకు కూడా, పట్లదిన్నె వరకు కూడా రోడ్డు మంజూరైంది. వర్కులు కూడా ప్రారంభమైంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అల్లిగుంటపాలెం నుంచి కొండాయి గారి పాలెం రోడ్డు దుర్భరంగా ఉంటే దానికి కూడా ఇప్పుడే నిధులు పెట్టడం జరిగింది. అన్ని గ్రామాలు అముదాల దీనికి ఈరోజు దాదాపు 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇచ్చాను. తాళ్లపాలెనికి దాదాపు 45 లక్షల సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. రుద్దురుకోటకి మా తల్లి చెప్పినట్టుగా 90 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి గ్రామం ఏదైనా ఉంటే అది రుద్దురుకోటకి. కానీ ఇంకా నాయకులు వర్కులు బిగించలేదు. తొందరలోనే పండగ అయిన తర్వాత మీ అన్ని గ్రామాల్లో ఎక్కడ కూడా తల్లులు ఇంటిలో నుంచి బయటకు వచ్చి రోడ్డు ఎక్కితే మట్టి అనేది కనిపించకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాను. అది నెరవేర్చిన రోజే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు నాకు ఓటేనే మీ దగ్గరకు వస్తానని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థని మీరు చాలామంది గ్రామాలు చూసుకోండి. మీ ఊళ్ళల్లో కరెంటు స్తంభాలు చిన్నవి అయిపోయినాయి, రోడ్లు పెరిగిపోయినాయి, కరెంటు వైర్లు ఏలాడుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్ల వైంటుడు ఈరోజు ఊరికి కూడా అన్నగారి పాలెం అంతా కూడా మీరు చూసుంటారు. అన్ని గ్రామాల్లో కూడా పెద్ద స్తంభాలు వేసి 9 మీటర్ల పెద్ద స్తంభాలు వేసి కొత్త లైన్లు వేసి ఎక్కడ కూడా తల్లులు కరెంటు ప్రాబ్లం లేకుండా చూసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు తుమ్మలపెంట కానీ అన్నగారి పాలెం కూడా పూర్తయింది. వెంకటేశ్వర పాలెం, లక్ష్మీపురం కూడా అన్ని పూర్తయింది. అన్ని గ్రామాలు రూరల్ మండలంలో ఉన్న ప్రతి ఊరికి కూడా సింగిల్ ఫేస్ కాదు 3 ఫేస్, అంటే ప్రతి ఇంట్లో ఏసీ ఉండాలి. తల్లులు ఆనందంగా నిద్రపోవాలి. వాళ్ళు సుఖం జీవితం జరిగినప్పుడే, ఆ తల్లులు ఆనందంగా ఉన్నప్పుడే మాలాంటి వాళ్ళకి అదృష్టంగా వరిస్తుంది. అందుకని ఈరోజు కరెంటు పరంగా కావచ్చు, ఒక్క కావలి నియోజకవర్గంలో ఇప్పుడు తాగే నీళ్లు డ్రింకింగ్ వాటర్ అన్నగారి పాలెంలో ఉన్నటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ నుంచి వస్తుంటే ఇది కాదు. తల్లులు బిందెలు ఎత్తుకొని రోడ్డు మీద తిరగకూడదు, ఇంటింటికి ట్యాపులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కావలి మండలంలో దాదాపు 27 కోట్ల రూపాయలతో ఈరోజు జలజీవన్ కింద ట్యాపులు వేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. అతి తొందరలో మీ అందరికి కూడా మాటిస్తున్నా. కరెంటు పరంగా కావచ్చు,
తాగే నీళ్ల పరంగా కావచ్చు, ప్రతి తల్లి బిందె అనేది ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉన్న ట్యాపే ఉండాలి. ఆ విధంగా ట్యాపుల కార్యక్రమం కావచ్చు, సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం కావచ్చు, డ్రైనేజీలు లాస్ట్లో అన్ని సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత డ్రైనేజీలు వేసి ఎక్కడ ఇబ్బందులు కాకుండా మిమ్మల్ని కాపలా కాసే బాధ్యత నేను తీసుకున్నా. తప్పకుండా మిమ్మల్ని కాపలా కాసే గ్రామాలకు అండగా నేనుండే బాధ్యత నేను తీసుకున్నా. నిన్నటి వర్షాలు మన రాష్ట్రంలో ఎక్కడ లేనంత వర్షాలు కురిసిన కావలలో ఒక్క చెరువు కూడా తెగనీయకుండా మేము కాపలా కాసుకొని అధికారులు అందరినీ మమేకం చేస్తూ ఎక్కడికెక్కడ ఇబ్బందులు లేకుండా చేసి ఈరోజు నిండు కొండల్లాగా చెరువులుంటే ఈరోజు మన రైతులందరూ కూడా పంటలు పండించుకునేటువంటి పరిస్థితికి ఈరోజు మన కావలి మండలం ఉంది. ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన కోసం, మీ బిడ్డలు మీరు చదివించుకుంటే మీ బిడ్డల భవిష్యత్తుల కోసం ఎక్కడికో వెళ్ళి నివసించడం కాదు, ఈ ప్రాంతంలో నివసించుకోవాలి, ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగాలు చేసే విధంగా ఈ రోజున చెన్నాయిపాలెం గ్రామంలో దాదాపు ఆ ఊరిని మన అందరం కూడా అభినందించాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి 2200 ఎకరాలు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీ కోసం తీసుకుంటే అక్కడ 1,05,000 కోట్ల రూపాయలతో దాదాపు 40,000 మంది ఉద్యోగస్తులు వచ్చే విధంగా చెన్నాయిపాలెం పొలాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ జరిగేది ఎవరి కోసం అంటే రేపు మన బిడ్డలు ఎక్కడికో ఢిల్లీకో లేదా అమెరికాకో పోవాల్సిన అవసరం లేదు, మన ఇంటి పక్కన ఉద్యోగాలు చేసుకునేటట్టుగా ఈరోజు ఇండస్ట్రీలు మన కావలికి రాబోతున్నాయి, ఇటు పక్కన ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇవన్నీ జరిగితే మన కావలలో మీరు చదివించిన మీరు పడ్డ కష్టానికి మా వంతుగా కూడా మీ బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చేదాకా ఇండస్ట్రీలు తెచ్చి ఒక పక్క వ్యవసాయం కానీ, ఇంకొక పక్క రోడ్లు కానీ, ఇంకొక రకమైన కరెంటు సదుపాయాలు అన్నీ కల్పిస్తూ మేము ఈ కావలిని తప్పకుండా మీకు అండగా వెనకుండి మేము నడిపేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకా ఎక్కువ లోన్లు తీసుకొని ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కావలి మండలంలో లోన్లు తీర్చినట్టుగా ఉంది. ఇంకా కూడా లోన్లు ఎక్కువ తీసుకొని ఈరోజు ఒక సంఘ బంధానికి 20 లక్షలు ఇస్తున్నారా అంటే ఒక గ్రూప్కి ఇప్పుడు 20 లక్షలు ఇస్తున్నట్టున్నారు. ఇంకా కూడా దాన్ని పెంచేటటువంటి క్రమానికి కూడా రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంలో కూడా తప్పు చేయకుండా, ఆనందంలో కూడా ఆ డబ్బులను దుర్వినియోగం చేయకుండా దాన్ని మంచి దాంట్లో పెట్టి మీతో పాటు మీ కుటుంబం కూడా ఎదిగి మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని నాకు ఇష్టమైనటువంటి సంఘ బంధాలు. ఎందుకంటే నేను చల్లదంకికి మండల అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే ఈ సంఘ బంధాలు వస్తే నేను అక్కడ ఫర్నిచర్ కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కాడి నుంచి ప్రతి సంఘబంధం మీటింగ్లో నేను పాల్గొనేవాడిని, అందరితో కలిసి చేసేవాళ్ళు. ఎందుకంటే మీలో పొదుపు రాబట్టే కుటుంబాలు మారిపోయినాయి. ఒకప్పుడు పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మిద్దెలు కట్టుకునే స్థాయికి రాగలిగారంటే భర్తలకు పోటీగా భర్తల కంటే ఎక్కువ ఇన్కమ్ను సంపాదించి, కానీ ఎక్కడ కూడా అధైర్యాన్ని పెంచుకోకుండా, గర్వం పెంచుకోకుండా భర్తని గౌరవిస్తూ, బిడ్డలను చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ అన్నిటికీ దీపంలాగా వెలుగుతున్న మహాతల్లులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. బస్సులో ఉచితంగా తీసుకుపోయి గమ్యాన్ని తీసుకుపోవాలా, గమ్యం నుంచి మళ్ళీ ఇంటికి తీసుకురావాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు బస్సులు ఏర్పాటు చేస్తే ఈరోజు మా తల్లులు బస్సులు ఎక్కి తిరుగుతుంటే నిజంగా తీర్థయాత్రల పైన అసలు టెంపుల్స్ పడడం లేదంటే ఇప్పుడు మా కావల్లో ఈరోజు నా దగ్గరికి వ్యాపారస్తులు వచ్చారు, ఉదయాన్నే వచ్చారు. ఏంటంటే మాకు ఈ సంవత్సరం సీజన్ ఏమి అర్థం కావడం లేదు, మాకు అసలు ఎవరు కొనడానికి రావడం లేదు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఉచిత బస్సు అందువల్ల నెల్లూరు పోతున్నారు, మా దగ్గర రావడం లేదు అంటున్నారు. అంటే ఎన్ని తెలియకుండా ఎన్ని రకాలు మీ బిడ్డలను చూడటానికి కావచ్చు, మీ పిల్లలు చదువుకునే దగ్గరికి పోయేదానికి కావచ్చు, మీకు ఒక భరోసా, ఒక ధైర్యం. నా బిడ్డను చూడాలనుకున్నప్పుడు, నా తల్లిని చూడాలనుకున్నప్పుడు నేను పోయి రాగలనని ఒక నమ్మకం కల్పించింది. ఈరోజు మీ జేబులో డబ్బులుండే పరిస్థితి తీసుకొచ్చింది ఈ వెలుగు ద్వారా, ఈరోజు సంఘ బంధాల ద్వారా. అదేవిధంగా ప్రభుత్వం నిరంతరం కూడా మన కోసం పనిచేస్తున్నప్పుడు మనం కూడా ప్రభుత్వ వెడల కృతజ్ఞత ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, ఆయన ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ సేవ చేస్తే మన బిడ్డలు ఇంకా ఎదుగుతారు. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరూ రూరల్ మండలం వాళ్ళు మా సోదరులు వీళ్ళందరూ. ఈ రోజున మనం తుమ్మలపెంట రోడ్డు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చిందో చూడండి. 10 సంవత్సరాలు మగ్గిపోయారు. మా తల్లులు ఆటోలో నుంచి వచ్చి పోవాలంటే ఎంత ఇబ్బందులు, నరక బాధ అనిపించారో మీరు అందరూ కూడా చూశారు. దాన్ని ఉపశాంతి కోసం నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, ఇదిగా మాకున్నటువంటి రోజుకి 50,000 మంది తుమ్మలపెంట రోడ్డు మీద నడుస్తున్నారు, ఆ తల్లులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి రోడ్డు వేయమంటే నువ్వు వేయి నేను చూసుకుంటా అని చెప్పాడు. మేము వేయగలిగాం, మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడగలిగాం. అదేవిధంగా ఇంకా కూడా ఈరోజు రూరల్ మండలంలో చాలా రోడ్లు ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాళ్ళపాలెం నుంచి బట్టలు తినిపోయే రోడ్డు, అదేవిధంగా చెన్నాయిపాలెం రోడ్డు, లేదంటే అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పట్టించుకున్న నాదులు లేడు. పాలకులు అంటే ఓట్లేసి గెలిపించుకుంటే ఇంకా ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాలు షికారులు వేద్దాం అనేది కాదు, జవాబుదారితనంగా ఉండాలి. ఈ రోజున మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే నెరవేర్చాలనేటువంటి విషయాన్ని మర్చిపోతే
ఈరోజు మీరందరూ కూడా నన్ను గుర్తించారు, నాకు ఒక అవకాశం కల్పించారు. కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన నాటి నుంచి ఈరోజు వరకు 18 నెలల పాటు ఈరోజు ఒక్క తుమ్మలపెంట పంచాయతీకి, అన్నగారిపాలెం పంచాయతీకి ఈరోజు సిమెంట్ రోడ్లు, ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు మంజూరైన ఇంకా